హెడ్ ఇంజరీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈయన బాడీని ముందుకు బెండ్ కాకుండా చూసుకోవాలి ఫస్ట్. సో బ్యాక్ సైడ్ కంప్లీట్గా రెస్ట్ చేయాలి. తర్వాత ఇది రెండు చేతులు ముందుకు ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇంకో చేతితోని స్ట్రైట్ మసాజ్. మీకు పేరు తెలుస్తానేమో పేరు లేకపోతే సార్ లేకపోతే అన్న ఏదో ఉంటారుగా అలా మీరు మోరల్ సపోర్ట్ చేయండి. ఏమి కాదు సార్ మేము ఉన్నామని చేయండి. ఆయన చూసుకుంటే భయపడుతున్నాను. మీరేం చేస్తారంటే లిఫ్ట్ విత్ చైర్ ఒక్కొక్క లెగ్ ఉండాలి పట్టుకోవాలి. ఒక్కొక్కలాగా లేకపోకూడదు. అందరూ ఒకటే సాధించారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ వెయిట్ అనేది దాంట్లో లిఫ్ట్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. లేదంటే ఏమవుతుంది బెండ్ అయినప్పుడు ఆయన కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆయనకి భయం వస్తుంది. అలా కాకుండా నేను కాషన్ చెప్తాను. రెడీ స్టడీ 1 2 3 లిఫ్ట్ అన్నప్పుడు మీరు లిఫ్ట్ చేయాలి. అక్కడ వరకు తీసుకెళ్తారు, మళ్ళీ ఇక్కడ తీసుకెళ్తారు. రైట్ నౌ టేక్ యువర్ పొజిషన్స్. టేక్ యువర్ పొజిషన్. లిఫ్ట్ విత్ చైర్ 4 legs లిఫ్ట్ పట్టుకోవాలి. రైట్ రెడీ స్టడీ 1 2 3 లిఫ్ట్. ఓకే స్టార్ట్. ఓకే గుడ్. నౌ అగైన్ బ్యాక్. సార్ ఇది చేసినప్పుడు మీకు ఏమన్నా పడేస్తారేమో భయం వచ్చిందా? అనిపించదా? అనిపించడం సేపు లేవాలి. అక్కడ ఎంత అనిపించిందంటే నువ్వు అసలు చేర్ దగ్గర అక్కడ లేవు, నువ్వు లెగ్ దగ్గర లేవు. అందరూ లెగ్ దగ్గర పట్టుకొని లేపాలి. అదే రెడీ స్టడీ 1 2 3 లిఫ్ట్. ఇక్కడ డౌన్ అయిపోయింది, అక్కడ హైట్ అయిపోయింది. అందుకని అందరూ ఒకేలాగా లిఫ్ట్ చేయాలి. నేను లిఫ్ట్ అన్నప్పుడే నేను లేపాలి. మధ్యలో వాళ్ళకి ప్రాబ్లం కాకుండా ఆయనకి ఎట్లా అంటే మధ్యలో చూసినట్టు అయిపోతుంది. అమ్మ నేను మంచి చెప్తాను అమ్మ బాబాయ్ పడేటట్టు ఉన్నారా అనిపించదు. రైట్ నౌ జస్ట్ టేక్ యువర్ పొజిషన్స్. రెడీ స్టడీ 1 2 3 లిఫ్ట్.